రైస్ మిల్లర్ కాదు అనకొండనట. 132 కోట్ల విలువైన ధాన్యం బుక్కేసిన బండారు మారుతి అట. వామ్మో, ఎంత? 132 కోట్ల ధాన్యం అట. సుల్తానాబాద్, ఇల్లంతకుంట, జమ్మికుంటల్లో క్రిమినల్ కేసులు. పీడీ యాక్ట్ పెట్టి చర్లపల్లి జైలుకు తరలించిన పోలీసులు. పీడీఎస్ బియ్యం దారి మళ్లించిన 11 మంది పైన పీడీ యాక్ట్. రాష్ట్రంలో 2388 రైస్ మిల్లుల్లో 4235 కోట్ల సీఎంఆర్ బకాయిలు. అంటే ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాల్సిన ధాన్యాన్ని ఇస్తలేరు, అమ్ముకుంటున్నారు. ఆల్రెడీ అమ్ముకున్నారు. సో రీసెంట్గా సన్న బియ్యం సంబంధించిన టెండర్లను కూడా పిలిస్తే వాళ్ళ దగ్గర ఉన్న నిల్వలు ఆల్రెడీ అమ్మేసుకొని వేరే ఎవరు బయట కాంట్రాక్టర్ని రాకుండా, అంటే రేట్ ఎక్కువ ధర ఎవరైనా ఎక్కువ రేటుకి పలకడానికి అవకాశం ఉంటుంది గ్లోబల్ టెండర్ వేస్తే. చివరికి ప్రభుత్వము ఎవరు రాకపోతే వాళ్ళని బెదిరించి రానివ్వలే మిగతా వాళ్ళని, రైస్ మిల్లర్ల సంఘాలు. చివరికి ఆ టెండర్లు గవర్నమెంట్ రద్దు చేసి పడేసింది. అసలు వీళ్ళు ఎంత అరాచకం తయారైందంటే, కొంతమంది రైస్ మిల్లర్లు వాళ్ళ సంఘాలు ఎవరున్నారు వీళ్ళ వెనకాల? పొలిటికల్ లీడర్లే, మళ్ళీ గవే రాజకీయ నాయకులు, మళ్ళీ వాళ్ళే. ఎవడు గవర్నమెంట్ ఉంటే వాడు. పోయిన 10 ఏళ్ళుగా జరిగిన ఈ అరాచకం అయితే మామూలు అరాచకం కాదు. ఇగో చర్లపల్లి సెంట్రల్ జైలు వద్ద బండారు మారుతికి పీడీ యాక్ట్ నోటీసును అందజేస్తున్న పోలీసులు. అంటే సంవత్సరం దాకా లోపలనే ఉండాలి. మళ్ళీ ఏమన్నా ఆ జడ్జిల కమిటీ ముందు అటెండ్ అయ్యి 45-90 రోజుల తర్వాత మళ్ళీ ఎప్పుడేమన్నా బెయిల్ వస్తే అప్పుడు చెప్పలేం. అతను రైస్ మిల్లర్, పేరు బండారు మారుతి. కస్టమ్ మిల్లింగ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యం అప్పగించాల్సిన బాధ్యత అతడిది. వడ్లు ఇస్తారు, మిల్లింగ్ చేసి మళ్ళీ ప్రభుత్వానికి ఆ ధాన్యం ఆ బియ్యం ఇవ్వాలి. కానీ గుడిలో లింగాన్ని మింగినట్టుగా మొత్తం ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో అమ్ముకొని పైసలు కూడబెట్టుకున్నాడు. 1 కాదు 2 కాదు, ఏకంగా 132 కోట్ల విలువైన ధాన్యం బియ్యం కాజేసి ప్రభుత్వానికి కుచ్చుటోపి పెట్టిండు. ఇప్పుడు రైస్ మిల్ ఇండస్ట్రీలో మారుతి పేరు మారుమోగుతోంది. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని అమ్ముకున్నందుకు, పీడీఎస్ బియ్యాన్ని దారి మళ్లించినందుకు మొట్టమొదటి పీడీ యాక్ట్ మారుతిపైనే నమోదైంది. ఇటీవల మారుతిని అరెస్ట్ చేసిన పోలీసులు మంగళవారం చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే రైస్ మిల్ ఇండస్ట్రీలో మారుతి ఒక్కడే కాదు, ఇలాంటి అనకొండలు చాలామంది ఉన్నారు. వారి బండారాన్ని బుధవారం పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర బయటపెట్టారు. 2014-15 నుంచి 2023-24 వరకు రాష్ట్రంలో రైస్ మిల్లర్ల పేరుకుపోయిన బకాయిలు, నమోదు చేసిన కేసుల వివరాలు వెల్లడించారు. తొలుత మారుతి నేర చరిత్రను పరిశీలిస్తే పెద్దపల్లి జిల్లాలోని కట్నేపల్లిలో సౌభాగ్యలక్ష్మి ఇండస్ట్రీస్, సాయి మహాలక్ష్మి ఇండస్ట్రీస్ పేర్ల మీద ప్రభుత్వం నుంచి ధాన్యం తీసుకున్నాడు. 7625 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్ చేయకుండా బహిరంగ మార్కెట్లో అమ్ముకున్నాడు. అలాగే పేదలకు ప్రభుత్వం పంపిణీ చేసే పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు. అంటే ఈ రేషన్ బియ్యం ఉంటుంది కదా, సో వాళ్ళకి ఇచ్చినవి మళ్ళీ ఎవడో వచ్చి కొనుగోలు చేసి ఈ రైస్ మిల్లులకు అమ్మిరు అనమాట. మొత్తంగా 132 కోట్లు ప్రభుత్వానికి కుచ్చుటోపు పెట్టినట్టు లెక్క తేలింది. సుల్తానాబాద్, ఇల్లంతకుంట, జమ్మికుంట పోలీస్ స్టేషన్లలో మారుతి పైన 4 క్రిమినల్ కేసులు నమోదైనాయి. గత జూన్లో అతన్ని అరెస్ట్ చేయగా ఈ నెల 6వ తేదీన రామగుండం పోలీస్ కమిషనర్ పీడీ నిర్బంధ ఉత్తర్వులు జారీ చేశారు. 7వ తేదీన చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు. సీఎంఆర్ అమ్ముకున్న సంఘటనలో ఇది మొట్టమొదటి పీడీ యాక్ట్ కేసు కావడం, నిందితుడిని జైలుకు కూడా పంపించడం గమనార్హం. మరో 11 మంది మీద పీడీ యాక్ట్ అట. పేదల నుంచి రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి బ్లాక్ మార్కెట్లో విక్రయించిన వ్యవహారంలో మరో 11 మంది రైస్ మిల్లర్లపైన పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా బోధన్కు చెందిన సాయి అగ్రోస్ ఇండస్ట్రీస్, సూర్య అగ్రో ఇండస్ట్రీస్ యజమాని కైపు ప్రభాకర్ రెడ్డి, బండారి కిరణ్ కుమార్, హైదరాబాద్కు చెందిన మహమ్మద్ నహీద్, మహమ్మద్ రఫీక్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు చెందిన మంగల్ సింగ్, రంగారెడ్డి జిల్లా శంషాబాద్లోని రాజరాజేశ్వరి రైస్ ఇండస్ట్రీస్ యజమాని పూరి శ్రీకాంత్, ఖమ్మం జిల్లా జహీర్పూర్కు చెందిన ఆత్మకూర్ జగదీష్, వరంగల్ జిల్లాకు చెందిన ఐతా శ్రీకాంత్, యాదాద్రి భువనగిరికి చెందిన శ్రీకాంత్ కృష్ణ, కరీంనగర్ జిల్లా లింగాపూర్ నివాసి వేముల మహేందర్, ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన కాజా రామారావులపైన క్రిమినల్ కేసులతో పాటు పీడీ యాక్ట్ పెట్టారు. ఈ 11 మంది వద్ద నుంచి 20 కోట్ల విలువైన పీడీఎస్ బియ్యం, 17 కోట్ల విలువైన వాహనాలు సీజ్ చేశారు. అలాగే ధాన్యం అక్రమ రవాణా చేసిన మరో 348 మంది పైన, రైస్ మిల్లర్లపైన క్రిమినల్ కేసులు పెట్టారు. 128 మందిపై రెవెన్యూ రికవరీ యాక్ట్ నమోదు చేశారు. ఇక 2014-15 నుంచి 2023-24 వరకు పౌర సరఫరాల శాఖ వెల్లడించిన లెక్కలు పరిశీలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా 2388 రైస్ మిల్లుల్లో 4235 కోట్ల బకాయిలు పేరుకుపోయినాయి. అత్యధికంగా సూర్యాపేట జిల్లాలో 600 కోట్ల సీఎంఆర్ బకాయిలు ఉన్నాయి. అసలు కుంభకోణం సూర్యాపేటలో ఉన్నది. మరి ఆ దొంగ ఎవడో, ఆ వెనకాల ఉన్న లీడర్ ఎవరో తేల్చాలా తక్షణమే.
ఈ బాధ్యత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద ఉన్నది, ఎందుకంటే మీ జిల్లా కాబట్టి.